రాష్ట్ర బ్యాంకుల్లో అన్క్లెయిమ్డ్ డబ్బు 2200 కోట్లుందట. 80 లక్షల ఖాతాల్లో నిధులు గుర్తించిరట. అంటే ఇప్పుడు చాలామంది అకౌంట్స్ మనం ఓపెన్ చేస్తాము, అందులో కొంత డబ్బు ఉంటుంది, 1000 2000 ఎంతో కొంత ఉన్నప్పుడు, ఒక 2-3 అకౌంట్స్ ఉన్నప్పుడు దాన్ని అట్లా వదిలేస్తాం. సో అట్లా అకౌంట్స్లో ఉన్న కొంత డబ్బు అంతా కలిసి దాదాపు 2200 కోట్లుందట 80 లక్షల ఖాతాల్లో. నాకు కూడా పాతది ఎప్పుడో ఒక అకౌంట్కి సంబంధించిన దాంట్లో ఇది ఉంటే ఆర్బీఐ వాళ్ళు ఇది మీరు క్లెయిమ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని మెసేజ్లు కూడా పెట్టడం జరిగింది. సో ఎవరైనా మీ పాత అకౌంట్లలో ఇక అసలు వదిలేసి ఆ అకౌంట్ బ్లాక్ అయిపోయిన తర్వాత ఉన్న అకౌంట్స్లో డబ్బులు ఏమైనా ఉంటే వెంటనే తీసుకునే ప్రయత్నం చేయండి. ఎస్బీఐలో ఎక్కువగా ఉన్నాయట. ఆ తర్వాతి స్థానంలో యూనియన్ బ్యాంక్ ఉందట. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో భారీగా అన్క్లెయిమ్డ్ సొమ్ము డిసెంబర్ 31లోగా క్లెయిమ్ చేసుకోకపోతే డిఈఏఎఫ్కు బదిలీ చేస్తారట. ఏందో ఆ డిఈఏఎఫ్ అంటే మీ బ్యాంకు అకౌంట్ నడుస్తుంటే ఇబ్బంది లేదు, కానీ ట్రాన్సాక్షన్స్ చేయకుండా వదిలేస్తారు కదా. ఇగో కష్టపడి సంపాదించిన సొమ్మును దాచుకోవడానికి సురక్షితమైన మార్గం బ్యాంకులే, కానీ దాచిన సొమ్మును మరచిపోవడమో లేదా ఖాతాదారుడు అకాల మరణం చెంది ఆ విషయం కుటుంబ సభ్యులకు తెలియకపోవడమో వెరసి రాష్ట్రంలోని బ్యాంకుల్లో కోట్ల రూపాయల సొమ్ము దిక్కులేనిదై మూలుగుతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ బ్యాంకుల్లో దాదాపుగా 10 ఏళ్లుగా ఎటువంటి లావాదేవీలు జరగని ఖాతాలు కుప్పలు తెప్పలుగా పేరుకుపోయినాయి. అంటే ఇప్పుడు అకౌంట్ యాక్టివ్లో ఉంటే మీది ఇబ్బంది లేదు, అకౌంట్ యాక్టివ్లో లేకుండా మీరు అసలు కొన్ని నెలలుగా సంవత్సరాలుగా పోకుండా అకౌంట్ వదిలేస్తే ఆ డబ్బులన్నీ హోల్డ్లో పెట్టేస్తారనమాట. సో అకౌంట్ క్లోజ్ అయిపోద్ది. సో ఆ డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకోండి అని చెప్తున్నది రిజర్వ్ బ్యాంక్. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ బ్యాంకుల్లో దాదాపు 10 సంవత్సరాలుగా ఎటువంటి లావాదేవీలు జరగని ఖాతాలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయట. ఈ మేరకు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ ఆర్బీఐకి తాజాగా నివేదించింది. రాష్ట్రంలో సుమారు 80 లక్షల బ్యాంకు ఖాతాల్లో 2200 కోట్లు క్లెయిమ్ చేయని సొమ్ముగా ఉన్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. చాలామంది తమ ఆర్థిక లావాదేవీలను గోప్యంగా ఉంచడం, నామినీ వివరాలు సరిగ్గా ఇవ్వకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. రాష్ట్ర రాజధాని మహానగరం పరిధిలోని అత్యధికంగా అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు ఉన్నాయట. ఆర్థిక కార్యకలాపాలకు కేంద్ర బిందువైన హైదరాబాద్ జిల్లాలోనే అత్యధికంగా 850 కోట్లు బ్యాంకుల్లో మగ్గుతున్నాయి. ఆ తర్వాతి స్థానంలో 300 కోట్లతో రంగారెడ్డి జిల్లా ఉందట. ఈ జిల్లాల వారీగా చూస్తే వరంగల్లో 152 కోట్లు ఉందట, నల్గొండలో 125 కోట్లు, కరీంనగర్లో 146 కోట్లు, 146 అన్క్లెయిమ్డ్గా ఉన్నాయి. అలాగే ఖమ్మం జిల్లాలో 102 కోట్లు, ఆదిలాబాద్లో 101 కోటి, మెదక్లో 106 కోట్లు, మహబూబ్ నగర్లో 118 కోట్లు. పట్టణ ప్రాంతాల్లో ఈ మొత్తం ఎక్కువగా ఉండడానికి ప్రధాన కారణం వలసలు, మల్టీ ఖాతాలు నిర్వహించడం అని బ్యాంకింగ్ నిపుణులు చెబుతున్నారు. ఖాతాదారులు తమ చిరునామాలు మార్చినప్పుడు బ్యాంకులో అప్డేట్ చేయకపోవడం కూడా ఇందుకు కారణమే. ఏ బ్యాంకులో ఎంత సొమ్ము ఉందనే వివరాలు పరిశీలిస్తే దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నది. ఒక్క ఎస్బీఐలోనే దాదాపు 21 లక్షల ఖాతాల్లో సుమారు 590 కోట్లు క్లెయిమ్ చేయని సొమ్ము ఉన్నదట. దాని తర్వాత యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇందులో 20 లక్షల ఖాతాల్లో 470 కోట్లు పేరుకుపోయినాయట. కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ వంటి ఇతర జాతీయ బ్యాంకులతో పాటు గ్రామీణ వికాస బ్యాంకుల ఖాతాల్లో కూడా భారీగా నిధులున్నాయి. సో ఇట్లా ఇవన్నీ ఉన్నాయట. ఒకవేళ కనుక మీరు ఆ డబ్బులు వెళ్ళి తీసుకోకపోతే ఆర్బీఐ నిబంధన ప్రకారం ఏ బ్యాంకు ఖాతాలో అయినా 10 సంవత్సరాల పాటు కనుక లావాదేవీలు జరగకపోతే ఆ ఖాతాను ఇన్ఆపరేటివ్ లేదా అన్క్లెయిమ్డ్గా పరిగణిస్తారట. ఇలా 10 ఏళ్లు దాటిన తర్వాత కూడా ఎవరూ క్లెయిమ్ చేసుకోని పక్షంలో ఆ మొత్తాన్ని డిపాజిటర్స్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్ ఆ ఖాతాకు బదిలీ చేస్తారట. అయితే ఈ నిధులపైన అవగాహన కల్పించి అర్హులైన వారికి లేదా వారి వారసులకు సొమ్మును అందజేయడమే లక్ష్యంగా బ్యాంకులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టినాయట. ఆర్బీఐ ఆదేశాల మేరకు నవంబర్ 13 నుంచి ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బ్యాంకుల్లో వారసుల వేట పేరుతో ప్రత్యేక క్యాంపెయిన్ చేస్తున్నారట. సో ఇది వెంటనే మీరు వెళ్ళే ప్రయత్నం చేయండి. ఇది ఈ క్లెయిమ్ చేయని సొమ్ము ఏమైనా మీ పేరుతో ఉందా తెలుసుకోవడానికి ఉద్గమ్ అనే ఒక పోర్టల్ ఉందట. ఆ పోర్టల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చట. ఖాతాదారులు లేదా వారి వారసులు తమకు తెలియకుండా బ్యాంకుల్లో ఉన్న సొమ్మును సులభంగా గుర్తించేందుకు ఆర్బీఐ ఉద్గమ్ అనే ఒక ప్రత్యేక పోర్టల్ అందుబాటులోకి తెచ్చింది. ప్రజలు ఈ పోర్టల్లో లాగిన్ అయి తమ లేదా తమ కుటుంబ సభ్యుల పేర్లు, పాన్ కార్డ్ నెంబరు, పుట్టిన తేదీ వంటి వివరాలు నమోదు చేయడం ద్వారా ఏ బ్యాంకులో ఎంత సొమ్ము ఉందో క్షణాల్లో తెలుసుకోవచ్చు. ఒకవేళ ఖాతాదారుడు మరణించి ఉంటే చట్టబద్ధమైన వారసులు మరణ ధృవీకరణ పత్రం, లీగల్ హెయిర్ సర్టిఫికేట్, కేవైసీ పత్రాలతో సంబంధిత బ్యాంకు శాఖను సంప్రదించి ఆ మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు.
బ్యాంకుల్లో పేరుకుపోయిన ఈ అనాథ సొమ్మును సొంతం చేసుకునేందుకు డిసెంబర్ 31వ తేదీని తుది గడువుగా బ్యాంకులు నిర్ణయించాయి. ఈలోగా ఖాతాదారులు తమ ఖాతాలను పునరుద్ధరించుకోవాలని, లేదంటే ఆ సొమ్ము ఆర్బీఐకి చెందిన DEAF ఖాతాలోకి వెళ్ళిపోతుందని హెచ్చరిస్తున్నారు. అయితే ఈ DEAFకు వెళ్ళిన తర్వాత కూడా క్లెయిమ్ చేసుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ కానీ ఆ ప్రక్రియ చాలా క్లిష్టంగా ఉంటుందట. సో త్వరపడండి. మీ అకౌంట్స్లో ఉన్న మీరు ఎప్పుడో 10 ఏళ్ల కింద మర్చిపోయిన అకౌంట్స్ చెక్ చేసుకోండి. అవసరమైతే ఆ ఉద్గమ్ పోర్టల్ ఏదైతే ఉందో దాంట్లోకి వెళ్ళి చెక్ చేసుకొని డబ్బులు ఏమైనా ఉంటే వెళ్ళి తెచ్చుకోండి. వేల కోట్లు ఉన్నాయంటే ఏదో ఒకరిద్దరికి సంబంధించింది కాదు, వేలాది మంది సొమ్ము బ్యాంకుల్లో ఉన్నదన్నమాట. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ న్యూస్. ఇది ప్రజలకి ఉపయోగకరమైన వార్త ఇది.